అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి మీకు లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను. అంబ్రెల్లా కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. నా స్టైల్‌లో సింపుల్‌గా, ఈజీగా అయిపోయేటట్టుగా. కటింగే కాదు మీకోసం స్టిచ్చింగ్ కూడా పెడతాను. స్టిచ్చింగ్ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 3½ మీటర్ తీసుకున్నాననమాట ఇక్కడ. ఒక శారీ మొత్తం ఒక అమ్మాయికి ఫుల్ గేరా వచ్చేటట్టు సన్నగా ఉంటుందన్నమాట అమ్మాయి. తనకైతే స్టిచ్ చేస్తున్నాను. ఎలా ఏంటి కట్ చేస్తాననేది అయితే చూడండి. ఇప్పుడు మనకి జెయింట్ అనేది అటు సైడ్ వేసేసి ఓపెన్స్ అది అటు సైడ్ వేసేసి జెయింట్ నా వైపు వేసుకున్నాను కదా. ఈ విధంగా వేసేసుకొని నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. చెస్ట్ వచ్చేసి 32. అక్కడ నేను మిస్టేక్ చేశాను రాసేటప్పుడు, కానీ 34 ఇంచెస్ నడుం లూజ్ అనమాట. చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ మనకు నడుం లూజ్ చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు జెయింట్ అటు వేసాను, జెయింట్ నా సైడ్ వేసాను, ఓపెన్స్ అటువైపు వేసాను కదా. ఈ పొడవు అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను చెక్ చేసుకునేది వెడల్పు కోసం అనమాట. ఇక్కడ నేను 20 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. 6 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ డాట్కి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఖర్చు కోసం అని చెప్పేసి 20 ఇంచుల వెడల్పు అయితే తీసుకొని అక్కడికి కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే లైనింగ్ మనకు సరిపడేలా కట్ చేయాలంటే ఇలా కట్ చేయండి. జెయింటింగ్ అలా కింది వైపుకి వేసేసి ఇప్పుడు ఈ పైన జెయింటింగ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసేసుకొని విడివిడిగా బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా డ్రెస్సెస్కైనా ఫ్రాక్స్కైనా మనం ఇలాగే కట్ చేస్తూ ఉంటాం కదా, ఈ విధంగా కట్ చేయాలి. ఇది ప్రిన్సెస్ కట్ అయితే కాదు. ప్రిన్సెస్ కట్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కంటే. ఇప్పుడు వచ్చేసి బాడీ యొక్క హైట్ 14 ఇంచులండి. చూడండి, బాడీ యొక్క హైట్ 14 ఇంచులు. ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ సైజ్ వారీగా పెట్టేసుకోవాలన్నమాట. నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచెస్. 24 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి చూడండి మనకి 6 ఇంచులు కదా, 6 ఇంచులు వచ్చేసి నడుం లూజ్, 1 ఇంచ్ ఖర్చుకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం నెక్కులు మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నాకు వెడల్పు అనేది సరిపడా క్లాత్ నేను కట్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా లేదు. ఎక్కువగా ఉంటే తీసేసుకోండి. మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ హెచ్చు తగ్గులంతా తీసేస్తాను. చూడండి, ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం. ఇంకా నెక్కు వచ్చేసి మనం ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ చెస్ట్ వచ్చేసి 7 ఇంచులండి. 7.5 ఇంచులు పెట్టాను అక్కడ. నేను కటింగ్ ఒకసారి చేసి వాయిస్ ఒకసారి ఇచ్చేసరికి మిస్టేక్ అనమాట. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 5.5 ఇంచుల్లో ఒక 2.5 ఇంచులు నెక్కు పెట్టేశాను. మిగతా 3.5 ఇంచుల వరకు మనకు షోల్డర్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. నెక్ డౌన్ అనేది ఒక 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. సన్నగా ఉంటుందన్నమాట అమ్మాయి. ఈ నెక్కులు షోల్డర్ అనేది మనం మనిషిని బట్టి మార్చుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంబ్రిల్లా కింది పార్ట్ ఎలా కట్ చేస్తామనేది అయితే చూడండి. అలాగే చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. నెక్ అనేది ఇలా నెక్ షేప్ ఈ విధంగా పెట్టమని చెప్పారో అదే విధంగా కట్ చేస్తున్నాను నీట్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మూలన 1 ఇంచ్తో చంక రౌండ్ అయితే తిప్పేశాను అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మూలన డ్రెస్ కదా సరిపోతుంది. ఇది వచ్చేసి చెస్ట్ లైన్, ఇది వచ్చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ అనేది నేను చెక్ చేసుకోలేదు, కానీ చూసుకుంటున్నాను సరిపోతుందండి. నేను సైజుకి ఏం చెక్ చేసుకోలేదు. అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి కొన్ని చూసి కుట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. అంబ్రెల్లా అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. కుచ్చుల ఫ్రాక్ కొంచెం టైం పడుతుంది అనమాట. కుచ్చు సెట్ చేయాలి కదా మనం, దానికోసము. ఇంకా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా, అక్కడ మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ నాకు చిన్న డ్రాప్ పెట్టమన్నారనమాట. 3.5 ఇంచెస్ వచ్చేసి షేప్ కోసం ఇచ్చేసుకున్నాను పైన. కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్లో చిన్న డ్రాప్ అనమాట. పెద్దగా వద్దన్నారనమాట, బాడీ కనిపిస్తుంది మళ్ళీ వేసుకున్నప్పుడు అని చెప్పేసి చిన్నగా పెట్టమన్నారు. ఇంకా నేను అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్ షేప్ అనేది కస్టమర్ ఇష్టం. ఇంకా చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. చూసారు కదా, చాలా సన్నగా ఉంటుందన్నమాట. పొడుగ్గా సన్నగా ఉంటుంది అమ్మాయి వచ్చేసి. ఇంకా అమ్మాయికి తగ్గట్టుగా కట్ చేశానమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 నెక్కులు కట్ చేసాం కదా, నడుం దగ్గర క్రాస్గా క్లాత్ తీసేయాలండి. ఇదైతే కంపల్సరీగా చేయండి. బిగినర్స్కి తెలియదు అనమాట. మనం కుట్టిన తర్వాత సైడ్ వైపు ఫ్రాకులు దిగిపోయినట్టుగా వేలాడదీసినట్టుగా ఉండకుండా ఉండాలి అని చెప్పేసి
ఈ విధంగా అయితే మనం కొంచెం క్లాత్ అనేది క్రాస్గా తీసేయాలి. ఇక్కడ మనం నడుము కుట్లు టైట్ కుట్లు వేస్తాం కదా, అక్కడ ఒక 1 ఇంచు 1/2 ఇంచ్ వరకు తీసేసుకున్నా సరిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ మనం బ్లౌజుకేమో కొద్దిపాటిగా తీస్తాం కదా, ఫ్రాక్స్కి కొంచెం ఎక్కువగా చివరికి వచ్చేసరికి ఆ ఖర్చు దగ్గర 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని తీసేయండి. ఇలా క్రాస్గా తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇంకా మనకు బాడీ పార్ట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను చూపించలేదండి, ఎందుకంటే నార్మల్గా ఫుల్ హ్యాండ్స్ పెట్టానన్నమాట. ఫుల్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ కట్ చేసి వేశాను. ఇంకా వీడియో లెంతీగా అయిపోతుంది, హ్యాండ్స్ మామూలుగానే కదా అని కట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, శారీ మొత్తం శారీ తీసేసుకున్నాను అనమాట. ఆ శారీకి ఒక సైడ్ వచ్చేసి ఉల్టా సీదా చూసేసుకొని ఇక్కడ బాడీ పార్ట్కు ఫస్ట్ కట్ చేస్తున్నాను. మీరు బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఒకసారి శారీ ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి. మనం చీర మడత పెట్టేస్తాను చూడండి, అలా ఫోల్డింగ్ ఇచ్చేసి మన ఫ్రాక్కు సరిపోయే లెంత్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్కి మిగులుతుందా చూసి అప్పుడు హ్యాండ్స్ కట్ చేయండి. లేదు మిగలట్లేదు అనుకుంటే ఇప్పుడు ఇక్కడే బాడీ కట్ చేయగానే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, ఏ మోడల్ పెడుతున్నారు అనేది. నాకైతే అమ్మాయికి ఇంకా బాడీ తీసేయంగా కింద లెహంగా పొడవు తీసిన తర్వాత, అదే ఫ్రాక్ పొడవు తీసిన తర్వాత నాకు హ్యాండ్స్కి మిగులుతుంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయలేదు, ఓన్లీ బాడీ పార్ట్ మాత్రం కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ శారీని మనం ఎలా అంటే చీర మడత పెడతాం చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చీరను ఎలా మడత వేస్తాం మనము, ఇలా అటు చివరి ఇటు చివరి తీసుకొచ్చి సేమ్ మనం చీర ఎలా మడతేస్తామో ఫస్ట్ అలా ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తము ఫుల్ గేరా రావాలంటే ఇలా ఫోల్డింగ్ వేసుకోండి, మీకు ఫుల్ గేరా వచ్చేస్తుంది అనమాట. ఇలా చూసారు కదా, ఆ చివరిని ఈ చివరిని ఈ చేతిలో పట్టేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ ఇస్తున్నాం. మొత్తం మీద 4 మడతలుగా వేసుకోండి. మనకి 4 మడతలు దాన్ని డబల్ చేసేస్తే 8 మడతలు అవుతుందన్నమాట. చూపిస్తాను ఎలా ఫోల్డింగ్ ఇవ్వాలని. చూడండి ఇలా ఫస్ట్ 2 పట్టేసుకున్నాను, మళ్ళీ మర్చేసి ఇంకొక సైడ్ జాయింట్ ఉంది కదా అది కూడా పట్టేసుకున్నాను. ఇప్పుడు నీట్గా విదిలించుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా జాడి చేసేసుకొని ఇటు సైడ్ మనం బాడీ కట్ చేసిన సైడు ఏమైనా ఖర్చు చూసారు కదా, ఇక్కడ ఎంత క్రాస్గా ఉంది, ఈ క్రాస్ తీసేయాలన్నమాట. ఇది ఇలాగే పెట్టేస్తే సెట్ అవ్వదు. చూడండి ఈ క్రాస్ అంతా నీట్గా తీసేయండి. ఇప్పుడు నేను 4 మడతలు వేసాను కదా, చీరని సన్నగా ఉందండి, జారిపోతూ ఉందన్నమాట. నీట్గా ఈ ఖర్చు అంతా తీసేయాలన్నమాట. ఈ విధంగా ఖర్చు మొత్తం నీట్గా తీసేసుకోండి చివరి వరకు. ఆ జాయింట్ ఓపెన్ చేయకండి, ఓన్లీ అంచులకున్న ఓపెన్స్ ఉన్న సైడ్ ఖర్చు తీసేయండి, జాయింట్ ఓపెన్ చేయకండి మీరు. చూడండి ఇలా 4 మడతలు మనం చీర 4 మడతలుగా ఎలా మర్చేస్తాము అలా మర్చేసాను కదా. ఎప్పుడైనా సరే చూడండి ఇలా నీట్గా పట్టేసుకోండి, అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకోండి. మీకు 1కి 2 సార్లు చూపిస్తున్నాను. ఇలా చీర మడతలాగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైట్ సైడ్ చేతిలో ఉంది కదా, ఈ మూల తీసుకెళ్ళి ఆ మూల పైన వేసేయండి. ఇలా సమోసా షేప్లో ఈ విధంగా వేసేయండి. మీకు క్లియర్గా కనిపించడానికి చూపిస్తాను చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా ఉండడానికి. ఇప్పుడు ఎక్కడుంది జాయింటింగ్ అనేది నా సైడ్ ఉంది మొత్తం. ఇప్పుడు ఎంత మనం 4 మడతలు చీర మడిచేసుకొని ఇలా సమోసా షేప్లో వేసేసరికి ఇది ఎన్ని ఫోల్డింగ్స్ అయింది అనేది గుర్తుంచుకోండి. 8 ఫోల్డింగ్స్ అవుతుందన్నమాట మనకి. చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను, నేను పిన్ పెట్టేశాను అనమాట. సన్నగా ఉంది కదా, జారిపోతుంది. చీరను 4 మడతలుగా పెట్టేసుకొని పిన్ పెట్టాను జారకుండా. అటొక పిన్ ఇటొక పిన్ పెట్టేసి ఈ మూల తీసుకెళ్ళి రైట్ సైడ్ చేతిలో ఉన్నది లెఫ్ట్ సైడ్ ఇలా వేసేయండి, అంటే ఇక్కడ సైడ్ వేసేయండి. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చేతిలో ఉంది చూడండి, ఇక్కడ మనకు ఈ పార్ట్ మనకు వచ్చేసి బాడీ కట్ చేస్తామన్నమాట. ఇక్కడ జాయింట్ మన సైడే ఉండాలి, అది గుర్తుంచుకోండి. జాయింట్ అనేది ఎప్పుడైనా చీర మార్చినప్పుడు 4 మడతలుగా మార్చినప్పుడు రైట్ సైడ్ ఉన్నది మర్చేయండి, రైట్ సైడ్ హ్యాండ్లో ఉన్నది మర్చేస్తే ఈ విధంగా సమోసా షేప్లో వస్తుంది. సమోసా షేప్లో వచ్చినప్పుడు జాయింటింగ్ మొత్తం ఆ 8 ఫోల్డింగ్స్ జాయింటింగ్ మీ సైడే ఉండాలన్నమాట. అది చూసుకోండి. నేను ఇక్కడ కదలకుండా పిన్ పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము నడుము కట్ చేస్తాం అనమాట, నడుము లూజ్ కట్ చేస్తాం ఇక్కడ. అందుకని మీకు కిందికి జరిపి మరీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని మడతలు వేసామో 8 మడతలు వేసాం కదా, అదే బాడీని కూడా 8 మడతలు చేయండి. ఒక సైడ్ బాడీ తీసుకున్నాను నేను. మనం ఎన్ని ఫోల్డింగ్ వేసామో అన్ని ఫోల్డింగ్స్గా మడిచేయండి. మడిచేసిన తర్వాత ఇది ఎంత ఉందో అంతే కట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే సాగే గుణం ఉంటుంది, సన్నటి చీరలకి సాగుతూ ఉంటాయి కాబట్టి. ఈ 8 మడతలు ఎంత ఉందో అంత తీసేసుకోకండి, మనం ఇంకా డాట్ వేస్తాం బాడీలో. ఇదంతా గుర్తుంచుకొని ఇలా 8 ఫోల్డింగ్స్ ఉంది కదా శారీ, బాడీని కూడా 8 మడతలు వేసేసుకొని చూడండి
నీట్గా కదలకుండా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ఎవరు చెప్పరనమాట. ఇక్కడ నడుము దగ్గర చాలా ఎక్కువైపోయి కుట్టేటప్పుడు మళ్ళీ అటుపక్క ఇటుపక్క కట్ చేసి కుడుతూ ఉంటారనమాట బిగినర్స్. మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బాడీ కంటే చూసారు కదా, బాడీ బయటకుంది. ఎంత ఒక 1.5 ఇంచ్ బయటకు ఉండేటట్టు పెట్టేసుకున్నాను చూడండి. పెట్టేసుకొని ఇది కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 1.5 ఇంచ్ బాడీ బయటకు ఉండేటట్టు చూసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్లు ఇచ్చిన తర్వాత అప్పుడు నడుము కట్ చేయండి. కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఎంత ఉందో అంత పెట్టేశారనుకోండి, ఖచ్చితంగా వెడల్పు అయిపోతుందన్నమాట నడుము అనేది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నడుము కట్ చేశాను కదా, నేను పైకి అనేసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ నడుము కట్ చేశాను. నడుము దగ్గర నుంచి నాకు మీకు ఎంత లెంత్ కావాలి సైజుని బట్టి పెట్టేసుకోండి. నాకు ఇక్కడ 29.5 ఇంచుల లెంత్ కావాలండి. కానీ నేను 30 తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 29 తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ మనకి 29 ఇంచులు అవసరం కదా ఈ జాయింట్ దగ్గర. 1 ఇంచ్ కిందకి తీసుకోండి. ఇక్కడ మాత్రం కింద హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది. జాయింట్ దగ్గర 1 ఇంచ్ కిందకి తీసుకొని ఇంకా చుట్టూరా 29 పెట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి. నాకు సరిపోతుంది అనమాట ఈ లెంత్. మీకు ఈ జాయింట్ దగ్గర మాత్రం మీకు 30 ఇంచులు అవసరం అనుకోండి, 31 పెట్టేసేయండి. ఎందుకంటే మనం బాడీ అతుక్కున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ కింద కట్ చేసుకోవాలి. ఇటు చివరి వరకు సేమ్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మిడిల్లో ఈ జాయింట్ దగ్గర మాత్రమే 1 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము దీనికి వచ్చేసి పీకో చేస్తాం కదా, ఆ పీకో కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. ఖచ్చితంగా పీకో అనేది కొంచెం లావుగా చేస్తేనే బాగుంటుంది అనమాట ఫ్రాక్స్కి. కాబట్టి ఒక 1 ఇంచ్ అంతా పీకో కోసం యాడ్ చేసుకొని ఇంకా కట్ చేసుకోవడం. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. నడుము దగ్గర మాత్రం నేను చెప్పినట్టుగా గుర్తుంచుకొని కట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఇంకొక మనిషి పట్టుకోవడము, లేదంటే ఏదైనా బరువు పెట్టేసి కుట్టిన తర్వాత కింద హెచ్చు తగ్గులు కట్ చేయడము, అదంతా అవసరం లేదనమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఈ జాయింట్ దగ్గర 1 ఇంచ్ కిందకి పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సాగే గుణం ఉంటుందండి, బాగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి నడుము లూజ్ ఒకటి పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, శారీ మొత్తం ఫుల్ గేరా పెట్టేశాను. ఇంకా మీకు కుట్టిన తర్వాత కూడా ఎలా వచ్చిందనేది నేను యాడ్ చేస్తాను. చూడండి, చివర్లో యాడ్ చేస్తాను. చూసారు కదా, ఎక్కడ హెచ్చు తగులు రాదు ఇంకా మనకు స్టిచ్చింగ్లో. ఇప్పుడు ఇదే విధంగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే నేను కట్ చేసేది చూపించానో లేదో చివరి వరకు చూడండి. ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు మనం శారీ ఎలా ఫోల్డింగ్ వేసుకుంటామో అలా హ్యాండ్స్ బాడీ తీసిన తర్వాత ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోండి. నాకు ఇక్కడ బాడీకి వచ్చేసి జాయింట్ పడుతుంది అనమాట. ఎప్పుడైనా సరే అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ పాలిస్టర్ లైనింగ్ కాకుండా క్రేప్లో కానీ సాటిన్ కానీ, అంటే మనకు దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. క్రేప్ అయితే మనకు వెడల్పు ఎక్కువగా వస్తుందన్నమాట, పొడవు ఎక్కువగా వస్తుంది, అది తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ నడుము చూసారు కదా, బాడీ 1 ఇంచ్ బయటకు ఉండేటట్టే పెట్టేశాను, ఎందుకంటే సాగుతుంది కాబట్టి. ఇంకా సేమ్ ఇందాక శారీ ఎలా కట్ చేశానో అలా, కాకపోతే ఇది నాకు లెంత్ తక్కువగా ఉందన్నమాట పొడవు అనేది. ఇంకా నాకు 27 ఇంచులు పెట్టేసుకుంటున్నానండి. సరిపోతుంది, సరిపెట్టాలి కూడా, ఎందుకంటే ఇంకా జాయింట్కి కూడా ముక్క లేదనమాట. ఇటు చివరిని 27 ఇంచులు ఉంది చూడండి, 26 ఇంచులు ఉంది. అదే 26 ఇంచులు చుట్టూ పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ తక్కువ పడ్డ ముక్క అయితే నేను ఇక్కడ కింద మిగులుతుంది కదా, ఆ ముక్క తీసి అతికేస్తాను అనమాట. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుందిలేండి. చూడండి, కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నడుము అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే అంబ్రిల్లా ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నాకు 4 పొరలు ముక్క అనేది జాయింట్ పడుతుంది చూడండి. ఇక్కడ ఈ కింద మిగిలింది కదా ఎక్స్ట్రా క్లాత్, అది పెట్టేసుకొని ఇప్పుడే కటింగ్ చేసి పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే ఇప్పుడు కట్ చేయగానే దానికి పిన్ పెట్టేసుకోండి. స్టిచ్చింగ్లో ఈజీగా కుట్టు వేసేసి ఆ పిన్ తీసేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, కింద ఎంత ఉందనేది మీరు తిప్పేసి కట్ చేయండి. కానీ నాకు ఇలా చేతి వేళ్ళతో తడుముకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. అక్కడ వరకు నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది మీకోసం, మీరు అడిగితేనే, లేదండి. చూడండి, మీరు లైక్స్ ఎక్కువగా ఇస్తేనే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతానమాట. కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదండి, ఫుల్ హ్యాండ్స్ వేసేసాను. చూడండి, ఫుల్ గేరా అనమాట. అమ్మాయి వచ్చేసి సన్నగా ఉంటుంది. కింద చూసారా, ఒక్క దగ్గర కూడా దిగుడుగా లేదు. ఇంకా చేతి పని చేయాలి, పీకో చేయాలి. కానీ నాకు చూపించడానికి అమ్మాయి వెళ్ళిపోతే ఎవరు ఉండరని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఫుల్ గేరాతో ఇలా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానమాట. ఇలా ఫుల్ గేరాతో కుట్టేసాను. సింపుల్గా ఈజీగా 1 అవర్లో కుట్టేసుకోవచ్చు అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా
ఇలా నీట్‌గా స్టిచ్ చేసేసాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.